హాయ్ అండి, నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియో. ఇది శివరాత్రి రోజు నేనేం చేశాననేది కొన్ని పనులు. ఎప్పుడూ వంటలే కాకుండా ఒక్కోసారి ఈ బ్లాగ్ సపరేట్ పెడతాను. అలాగే వంట వీడియో అనేది కూడా సపరేట్ పెట్టేస్తాను. మీకు ఒకవేళ నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను మొన్న బ్లౌజ్ కుట్టుకున్నాను. నా బ్లౌజ్ నేనే అని చెప్పాను కదా, జాకెట్ కత్తరించేసి. ఆ బ్లౌజ్ మీద శారీ ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు. ఇది నాకు 1400 పడింది రేట్ వచ్చేసి. తెల్లవారుజామున 5:30 ఆ టైంలో దేవుని ఇండ్లు ఫస్ట్ అనేది నేను శుభ్రం చేసేసుకుంటున్నా. ఇండ్లు అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాతకి దేవుని ఇండ్లు అనేది నేను సపరేట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ క్లీన్ చేయడానికి నేను వాటర్లో కొద్దిగా వాటరు, అలాగే నిమ్మరసము, కొంచెం సాల్టు, అలాగే స్మెల్ కోసం వచ్చేసి కర్పూరం వేస్తాను నేను. ఇలా వేయడం వల్ల రూమ్ అంతా, దేవుని రూమ్ అంతా ఒక మంచి పాజిటివ్గా మంచి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనం ఆ స్ప్రే ఇవి పెనాయిల్ అవి వేయం కదా దేవుని రూమ్లో, అందుకనేసి నేను ఇలా ఈ పని సొంతంగా నేను క్రియేట్ చేసుకొని ఇలా వేస్తాను. చాలా బాగుంటుంది రూమ్ అనేది. దేవుని రూము క్లీన్ చేసిన తర్వాతకి స్మెల్ అనేది, గడప మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాతకి తెల్లవారుజామున 5:30 ఆ టైంలో బయట అనేది ఇలా ఉంది. ఇంకా సూర్యోదయం అనేది ఇంకా కాలేదు. పనులల్లో అయిపోగొట్టుకున్న తర్వాతకి నేను బయటికి 6 గంటలకు అలా వస్తాను. ఆ టయానికి సూర్యుడు అనేది వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తెల్లవారుతుంటుంది. నైటే అనేది నేను చుట్టూ కాంపౌండ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఫెస్టివల్స్ అప్పుడు లేట్ అవుతుంది అనేసి ముగ్గు ఒకటి కల్లాపు చల్లి ముగ్గేసేసుకుంటాను. ఇలా ఫస్ట్ కిరణాలు వచ్చేసి మా ఇంట్లోకి ఇలా కృష్ణుని మీద పడతాయి. ఫస్ట్ కిరణాలు తర్వాతకి అక్కడ దాకే వచ్చి మళ్ళీ కృష్ణుని మీదనే స్టాప్ అయిపోతాయి ఆ కిరణాలు అనేది. చాలా బాగుంటుంది అలా చూసినప్పుడు. అలా కనీసం అంటే ఒక 2-3 నిమిషాలైనా అలా చూస్తూ ఉంటాను. మంచి దర్శనం ఇచ్చినందుకు సూర్యభవానికి ఒక మంచి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే మేము ఇంతవరకు ఏ ఇంట్లోన్నా మాకు అసలు సూర్యోదయం అనేది ఇంట్లోకి పడడం కానీ చూడడం కానీ లేదు. ఇక్కడ చాలా బాగా కనబడుతుంది. పొద్దున్నే పెద్ద ముగ్గులు వేసేసుకోకుండా చిన్న ముగ్గు అయినా సరే కలర్ వేసేసి చిన్న ముగ్గులు వేసేసుకుంటా. ఎందుకంటే టైం ఉండదు, ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి. ఈ కంచార్తులు ఇవన్నీ నేను నైటే తోమి పెట్టేసుకున్నాను. పొద్దున్న కల్లా ఆరిపోయినాయి. అప్పటికప్పుడు అంటే చాలా లేట్ అవుతుంది పూజలప్పుడికి. ఇలా ముందే నైట్ చేసి పెట్టేసుకుంటే పొద్దునికి చాలా తొందరగా అయిపోతుంది పూజ పని అనేది. ఇంట్లో పనులు అనేటివి ముందే కొంచెం ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే తొందరగా అవుతాయి. లేదంటే ఇంకా ఎండ పడిందంటే ఇంకా మామూలు టైం కాదు. టిఫిన్కి అనేది చాలా లేట్ అయిపోతుంది. పండగలప్పుడు ఇంకా ముందు ప్రత్యేకంగా చేసేసుకుంటాను, లేకపోతే ఒక్కదాన్ని చాలా కష్టమైపోతుంది చేయడానికి. అలాగే పొద్దున కల్లా నాకు రెడీ అయిపోయినాయి అన్నీ. ప్రసాదానికి నేను నైవేద్యంగా ఈరోజు ఉపవాసం కాబట్టి పానకం పెడుతున్నాను. పానకం, పచ్చిబ్యాళ్ళు, అలాగే గంజిగడ్డలు ఉడకబెట్టకుండా అలాగే పచ్చివి పైన చిక్కు తీసేసి కొన్నిటిని ఇలా కోసి పెట్టేశాను. ఈరోజు ప్రసాదాలు అనేది ఏవి లేవు కాబట్టి ఇప్పుడు ఉదయం తెల్లవారిపోయింది కాబట్టి ఓన్లీ నీళ్ళతోనే స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. సాయంకాలం చేసుకోవచ్చు. సాయంకాలము 7:30 లోపు చేసేసుకుంటే సరిపోతుంది. పాలాభిషేకం అనేసి చేసుకోలేదు, నాకు తెల్లవారిపోయింది కాబట్టి 6 అవుతుంది. అందుకనేసి ఓన్లీ నీళ్ళతో అభిషేకం చేసేసుకున్నాను. రాత్రిపూట అంటే శివరాత్రి అంటే రాత్రి టైంలో ఆయనకి అభిషేకం ప్రత్యేకంగా చేస్తారు. శివరాత్రి అంటే నైట్ టైము, సాయంకాలము 7:30 లోపు అభిషేకం చేసేస్తారు. అలాగే పొద్దున పూట వచ్చేసి 5:30 లోపు ఆయనకి అభిషేకం తెల్లవారుజామున 5:30 లోపే చేసేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే 3:40 నుంచి 5:30 లోపు బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో అభిషేకం చేసేసుకోవాలి ఈ శివరాత్రి ప్రత్యేకంగా. ఇక్కడ వచ్చేసి నేను గంజిగడ్డలు ఉడకబెట్టేస్తున్నాను. పోయినసారి వచ్చేసి నేను షార్ట్ వీడియోలో నిన్న పెట్టాను, కానీ డీటెయిల్డ్గా చెప్పేస్తా ఈసారి. పోయినసారి కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ మైన్ పోసి కొంచెం బెల్లపుంట వేసి ఉడకబెట్టినాను. చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈసారి మాత్రం కొంచెం తీపి లేవు, సవ్వగా ఉన్నాయి. ఇందులో వేయడం వల్ల పెద్ద గ్లాస్ వాటర్ పోసేసాను. ఉడకడానికి కనీసం అంటే నాకు గంట టైం పట్టింది. ఇందులో కుక్కర్లో అయితే చాలా ఈజీ, అసలు కుక్కర్లో బాగా చేసుకోవచ్చు. చిన్న గ్లాస్ టీ గ్లాస్ పైన వాటర్ పోసేసుకొని కొంచెం బెల్లపుంట వేసేసుకొని ఒక్క విజిల్ ఇచ్చేసుకున్నామంటే
అసలు బాగా ఉడికిపోతాయి. ఇందులో టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్ అవుతుంది. చాలా అయినా కానీ చాలా టైం పట్టుకుంది నాకు. ఇలా ఫస్ట్ సారి కదా ట్రై చేద్దాముండు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ట్రై చేస్తారు. మా అమ్మ వాళ్ళైతే చిన్నగున్నప్పుడు ఈతాకేసి ఈతాకులో పెట్టి వాటర్ పోసి ఉడికించేవాళ్ళు. సప్పగా ఉంటుండే. నేను ట్రై చేసిన తర్వాత కూడా అలాగే ట్రై చేస్తుంటే వాటర్లో పోసి. యూట్యూబ్లో అవి ఎప్పుడైతే వంటలు చేయడము అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానో అప్పుడు ఒక ఆమె బెల్లం వేసి చేయంగా చూశాను. పోయినసారి అలాగే చేశాను, చాలా బాగుండే. ఈసారి ఇంతేనండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే చూడొద్దండి, బలవంతం ఏం లేదు. నచ్చితే మాత్రం ఒక లైక్.